రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని టీడీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు కీర్తి, అనిత యాదవ్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో ఒక ఆశయ సాధన కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మరి ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇంకా కూడా మరి స్పీడ్ పెంచుకోవాలి, మన ఉనికిని మనమే చాటుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించి సత్తా చాటగలదని గుర్తించిన అన్న ఎన్టీఆర్ గారు పురుషులతో సమానంగా మహిళల ఆస్తి హక్కు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళల జీవనోపాధికి మెరుగుపరచడం కోసం ఒక్కొక్క సభ్యురాలకి 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం రోజు నుంచి కూడా ఈ వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో 10 లక్షలకు కూడా పెంచనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీని 35% నుంచి 45%కి పెంచింది. అంటే ₹1,00,000 మహిళకి ఇస్తే 35,000 ఇది వరకు ముందు కట్టకుండా వారు ₹65,000 మాత్రమే తీర్చాల్సి ఉండేది. ఈ రోజున ₹45,000 వాళ్ళు కట్టనవసరం లేదు, 55,000 మాత్రం కట్టి వాళ్ళు ఆ రుణాన్ని పొందొచ్చు అనేది కూడా ఈరోజు మనందరికి కూడా గర్వకారణం. ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని మహిళా సాధికార దినోత్సవం రోజున దాన్ని అంతర్జాతీయంగా ప్రకటించుకోవడం, ఆ సంవత్సరం అంతా కూడా దాని గురించే మనము ప్రాచుర్యం తీసుకురావడం, అది నెరవేరే విధిగా ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు కష్టపడుతుంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరిగెత్తు, మహిళా పరిగెత్తు అనే దాంతో ఈ రోజున ఈ సంవత్సరము ఒక ఎయిమ్గా తీసుకున్నారు. కాబట్టి మహిళలారా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని మీరు కూడా అందుకొని పరిగెత్తండి. మీరు మీ కుటుంబ పరిపాలనకు కానివ్వండి. ఈ రోజున ఒక కుటుంబంలో భార్య భర్త ఇరువురు కూడా 2 బండి చక్రాలు లాంటి వాళ్ళు. అలాంటిది ఇంతకుముందు భర్త ఒకడే సంపాదించి భర్త ఒకడే ఆర్థికంగా కుటుంబాన్ని అంతా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా మరి సంపాదన పరులు అవుతున్నారు. మీకు తెలుసు, ఈరోజు ఆటో స్టాండ్లు ఉన్నాయి, మహిళలకి డ్రైవర్లకు ఇచ్చాం. ఈ రోజున మన మెహ్మా ద్వారా ర్యాపిడో ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ర్యాపిడో సర్వీస్ని అందించడానికి కూడా తిరుపతి నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా మరి ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాలని తప్పకుండా అందిపుచ్చుకొని మహిళలారా పరిగెత్తండి, మహిళా సాధికారత సాధించండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావండి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తూనే ఉన్నాం, తిరుపతిలో గత 5 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో దాదాపు 66% నేరాల రేషియో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వంలో 96.2% మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ ఎలా పెరిగాయి, దానివల్ల యువత మరియు మహిళలు ఎలా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాము. మహిళల్ని ప్రోత్సహించి ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టి వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపించే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు అందిస్తుంది మహిళలకి.
ఈ 5 సంవత్సరాల్లో అవకాశాలనంతా అందిపుచ్చుకొని స్వయం కృషితో ప్రతి ఒక్క మహిళ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకలకు వెళ్ళేది ఉండదు. మా అమ్మగారి నాయకత్వంలో ఇక్కడే తెలుస్తుంది మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సుగుణమ్మ గారు అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ర్యాపిడో బైకులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఓన్లీ జెంట్స్ నడిపేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ర్యాపిడో బైక్స్ ఎలా వచ్చాయి, ఇంకా ముందు కూటమి ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్తుంది మహిళలు అనేది మనం చాలా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అందులోనూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎలా కించపరిచారో మనం అందరం చూసాము. తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా ఆయన ఎంత దూరం పెట్టారు, ఎంత ఇంటిలో నుంచి ఎలా గెంటి వేశారు ఏంటి అనేది కూడా మనం గత ప్రభుత్వ పాలనలో చూసాము. అండ్ లోకల్లో తీసుకున్నట్టయితే డ్రగ్స్ గంజాయి తిరుపతిలో ఎంత ప్రబలించింది, మహిళలను కూడా అందులోకి తీసుకొచ్చే ప్రయత్నం గత వైసీపీ ప్రభుత్వం చేసింది డ్రగ్స్ విషయంలో. ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి. తిరుపతిలో ఆల్మోస్ట్ డ్రగ్స్ మీద అరికట్టారు ఎస్పీ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి అన్నీ. ఇంకా మునుముందు చాలా ప్రక్షాళన చేస్తాము. ఇటువంటి డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ వివిధ చాలా మాధ్యమాలకి బ్రేక్ చేసే పరిస్థితి మునుముందు తీసుకొస్తాము.